హాయ్ అండి. సోమేశ్వర్ వర్క్ మగ్గం వర్క్ అని మనం యూట్యూబ్లో చూసాం కదా. నిన్న ఫస్ట్ డే మీకు గొలుసు అనేది చూపించాను కదా. ఈరోజు వచ్చేసి గొలుసు మనం పైనుంచి కిందికి వేసాం కదా, కింద నుంచి పైకి వేసాం. ఇట్లా 2 సైడ్స్ నుంచి మనం గొలుసు అనేది మనము వేయడం నేర్చుకోవాలన్నమాట. నిన్న వచ్చేసి కింద నుంచి పైకి వేసాము. ఈరోజు వచ్చేసి పైనుంచి కిందికి వేయడం చూపిస్తాను మీకు నిన్న చెప్పాను కదా. అలానే థ్రెడ్ తీసుకొని ఇలా వేయాలి. లోపలికి లిడిల్ అనేది ముందుకు వెనక్కు తిప్పాలని చెప్పాను కదా నిన్న. ఈరోజు కూడా ఇలా నిదానంగా లిడిల్ కిందికి దింపుతూ వెనక్కే ముందుకు తిప్పుతూ థ్రెడ్ను నిదానంగా తీసుకోవాలన్నమాట. నిన్న మనం గొలుసు వేసాం కదా, అదే విధంగానే పైనుంచి కిందికి ఇలా తీసుకోవాలి, ఇలా గుచ్చుకోవాలి, ఇలా తీసుకోవాలి. కాటన్ థ్రెడ్తో వేస్తున్నాను నేను. కాటన్ థ్రెడ్తో పైనుంచి కిందికి వేస్తున్నాను. నిన్న ఏం చేసినాము, కింద నుంచి పైకి వేసి చూపించాను మీకు 4 లైన్స్. ఈరోజు వచ్చేసి పైనుంచి కిందికి సేమ్ అలానే లిడిల్ అనేది స్ట్రైట్గా పట్టుకోవాలి. లిడిల్ వెనక్కి ముందుకు తిప్పుతూ థ్రెడ్ కింద నుంచి సూది, మనకు సూది లింక్ అనేది ఉంటుంది కదా థ్రెడ్ పట్టుకోవడానికి, దాని మీద కింద నుంచి థ్రెడ్ ఇలా వేసుకోవాలి. ఇలా తీసుకుంటూ కుడతా ఉండాలి. ఇలా పైనుంచి కిందికి ఇలా కుట్టాలన్నమాట గొలుసు. కాటన్ థ్రెడ్తో చూపిస్తున్నాను. లైన్స్ అన్నవి నేను ముందే వేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వరకు వచ్చేసినాము కదా, ఎడ్జ్ వరకు, లైన్ ఎడ్జ్ వరకు వచ్చేసినాము. ఇది వచ్చేసి ఇక్కడ ఎడ్జ్కి వచ్చిన తర్వాత నేను చెప్పాను మీకు ముడి వేసుకోవడానికి. పైన గొలుసు ఇలా పట్టుకోవాలి, కింద ఉన్న గొలుసును కొద్దిగా లూజ్ చేసుకోవాలి. కొద్దిగా, మళ్ళీ పెద్దగా తీసుకోవద్దు, చిన్నగా అట్లా లూజ్ చేసుకొని ఈ పైన ఉన్న గొలుసును దాని మీద నుంచి ఇలా దించాలి. ఇలా లాగుతూ కింద ఉండాలి. ఓకేనా. ఇలా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత కింద పైన 2 పట్టుకొని ఇలా లాగేసేయాలి. లాగేసిన తర్వాత మనం కింద ఇలా థ్రెడ్ను ఇలా మనం ఫింగర్తో ఇలా లాగడం వల్ల కిందికి వచ్చేస్తుంది. ఇలా ముడి పడుతుంది అన్నమాట. అర్థమైందా మీకు? మళ్ళీ చూపిస్తాను మీకు, చూడండి. నిన్న కింద నుంచి పైకి కుట్టడం నేర్పించాను. ఈరోజు వచ్చేసి పైనుంచి కిందకి, అంటే రివర్స్ గొలుసు కూడా రావాలి, నీట్గా వేయడం రావాలి. నిన్న ఎలాగైతే మీకు చెప్పినానో లిడిల్ స్ట్రైట్గా పట్టుకోవాలి అని, అలానే వేసుకోవాలి. ఫస్ట్ లిడిల్ ఇలా పట్టుకొని ఇలా దించి కింద నుంచి మనం థ్రెడ్ను సూది పైకి వేసుకొని ఇలా తీసుకోవాలి పైకి. ఇప్పుడు ఇది కూడా కాటన్ థ్రెడ్తోనే చూపిస్తున్నాను. ఇలా పైకి తీసుకున్నాక కొద్దిగా లూజ్ చేసుకొని, పెద్దగా మీకు చూపించాలి కదా, అందుకు గొలుసు పెద్దగా వేస్తున్నా. ఓకేనా. ఇలా మళ్ళీ దించి మళ్ళీ సూదిలో దారం వేసుకొని ఇలా తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఇట్లా ముందుకు రావాలి. మనం ముందుకు వచ్చేటప్పుడు ఇట్లా ఇలా పట్టుకోకూడదు, సూదిని ఇలానే పెట్టుకోవాలన్నమాట. స్ట్రైట్గా పెట్టుకొని ఇలా పెట్టుకోవడం వల్ల, ఎందుకంటే అడ్డంగా పెట్టుకుంటే మనము ఈ క్లాత్ అన్నది హోల్ పడినప్పుడు ఈ క్లాత్ అనేది ఇట్లా అడ్డం వస్తుంటుంది, పోగులు మాదిరిగా ఇలా సూదికి తగులుకొని మనకు థ్రెడ్ అన్నది, కింద థ్రెడ్ అన్నది నీట్గా మనకు పైకి రాదు. అందుకే లిడిల్ స్ట్రైట్గా పట్టుకోవడం వల్ల మీకు
కింద మనం తీసుకునే థ్రెడ్ అనేది హోల్‌లో నుంచి నీట్‌గా పైకొస్తుంది. ఇలాగా నీట్‌గా. ఇలా పట్టుకుంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇలా పట్టుకొని నేను అడ్డం ఇట్లా పెట్టినాననుకో, మనకు ఈ హోల్ అనేది సైడ్‌కి పడుతుంది. లైన్‌లో డిజైన్‌లో రాదు మనకు. మనం ఏదైతే బ్లౌజులకు వర్క్ వేయాలనుకుంటున్నామో, ఆ డిజైన్ లైన్స్‌లో మనం ఇలా క్రాస్‌గా లిడిల్ పెట్టడం వల్ల, ఈ వర్క్ కూడా క్రాస్‌గా ఎళ్ళిపోతుంది. స్ట్రెయిట్‌గా మనకు డిజైన్ ఎలా ఉంటే దానిపైనే వర్క్ రావడం అనేది జరగదు. అందుకే స్ట్రెయిట్‌గా లిడిల్ పట్టుకోవడం వల్ల నీట్‌గా ఈ లైన్‌లోనే వస్తాం. మనం ఏ రకంగా అయితే డిజైన్ వేసుకుంటామో ట్రేస్ పేపర్ మీద మనం బ్లౌజులు వర్క్ ఏసేటప్పుడు ఏదైతే డిజైన్ వేసుకుంటున్నామో, ఆ డిజైన్ మీదే ఇలా స్ట్రెయిట్‌గా రావడం జరుగుతుంది. లేదు మనం ఇలా లిడిల్ క్రాస్‌గా పట్టుకొని ఇలా తీయడం వల్ల వర్క్ కూడా నీకు ఈ లైన్‌లో రాదు. సైడ్‌కెళ్ళిపోతుంది వర్కు. నీట్‌గా గూడా రాదు. కుచ్చు కుచ్చు రావడము, వర్క్ అంతా మనం ఈ ఫ్రేమ్ తీసేసిన తర్వాత, వర్క్ అంతా అయిపోయిన తర్వాత, ఇలా క్రాస్‌గా పట్టుకొని నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇలా క్రాస్‌గా పట్టుకోవడం వల్ల ఈ వర్క్ వర్క్ ఒక కొంతమంది క్రాస్‌గా పట్టుకోవడం నేర్చుకొని మేము వేస్తున్నాం అని అనుకుంటారు గదా! అలాంటి వాళ్ళకి ఎట్లుంటుందంటే, వర్క్ ఏసిన తర్వాత ఈ ఫ్రేమ్ అనేది తీసిన తర్వాత ఈ ఈ ద ఈ క్లాత్ అనేది ఇట్లా దగ్గరికి కుచ్చు కుచ్చుగా వచ్చేస్తుంది. వర్క్ అంతా ఇట్లా స్ట్రెయిట్‌గా, నీట్‌గా కనిపించదు. కుచ్చు 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 కనిపిస్తుందనమాట. ఎందుకంటే మనం ఇలా క్రాస్‌గా లిడిల్ పెట్టి తీయడం వల్ల గొలుసు అనేది దగ్గరగా వచ్చింటుంది. మనకిప్పుడు ఈ క్లాత్ అనేది స్టిఫ్‌గా ఉంది కాబట్టి మనకిప్పుడు కనిపించదు. ఈ స్టిఫ్‌నెస్ మనం ఇది ఎప్పుడైతే ఫ్రేమ్ తీస్తామో వర్క్ అయిపోయిన తర్వాత, అప్పుడు మనకి ఈ గొలుసన్నది దగ్గరగా వచ్చింది. కుచ్చు కుచ్చు రావడం కనిపిస్తుందనమాట. అందుకు వర్కు నీట్‌గా కనిపించదు. అప్పుడు బ్లౌజ్ అనేది మనకు వర్క్ అంతా ఇట్లా దగ్గరకయిపోతుంది. మనం ఇలా దగ్గరికి ఇలా ముడుచుకోనున్నట్లు కొద్ది కొద్దిగా ఇట్లా దగ్గరకయిపోయినట్లు కనిపిస్తుందండి. అందుకే లీడిల్ స్ట్రెయిట్‌గా ఉండాలి ఎప్పుడు. స్ట్రెయిట్‌గా ఉంటే మనకు డిజైన్‌లో మనం లైన్ ఎలాగుంటే అలానే డిజైన్‌లో వచ్చేస్తాము. అలానే నీట్‌గా గూడా గొలుసు రావడం అనేది జరుగుతుంది. కుచ్చు రాదు. మనం ఫ్రేమ్ తీసిన తర్వాత కూడా నీట్‌గా అనేది కనిపిస్తుందనమాట. అది. దానికి ఈ స్ట్రెయిట్‌గా పట్టుకోవడం లిడిల్‌కి, క్రాస్‌గా పట్టుకున్న లిడిల్‌కి డిఫరెన్స్ డిజైన్ ఎలా ఉంటుందనేది చెప్పాను మీకు. అర్థమైందనుకుంటానమ్మా. అందుకే స్ట్రెయిట్‌గా లిడిల్ పట్టుకోవడం నేర్చుకోవాలి. ఫస్టే మనం స్ట్రెయిట్‌గా పట్టుకోవడం నేర్చుకోవాలి. మనం ఈజీగా ఉంటుందిలే అని క్రాస్‌గా పట్టుకోవడం నేర్చుకోవడం వల్ల ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తాం. బయట వాళ్ళకి వేయడానికి మనకు వేసుకోవడానికి కూడా మనం వేసుకొని మనం మగ్గం వర్క్ నేర్చుకొని వేసుకోనికి కూడా మనకు వీలు కాదు అలా నేర్చుకోవడం వల్ల. ఓకేనా? నీట్‌గా ఉండాలి అంటే మనం ఫస్ట్ నుంచే కాన్ఫిడెంట్‌గా నీట్‌గా నేర్చుకోవాలన్నమాట. ఇలా గొలుసు వేసి ముడి ఇలా పైన గొలుసు ఇలా పట్టుకొని కింద గొలుసుని ఇలా లూజ్ చేసుకొని ఇదనేది దీనిపైనుంచి ఇలా వదిలేయాలి. చెప్పినా కదా నిన్న ఫ్లవర్స్కి మనం ఏ విధంగా అయితే ముడి వేస్తామో అలా వేసి ఇలా పెద్దగా పెట్టుకోవాలి. చిన్న చిన్నగా వేయడం వల్ల ఊడిపోతుందని కూడా చెప్పాను మీకు నిన్న చెప్పాను మీకు. ఓకేనా? ఓకే. ఇది ఇలా ముడి అనేది కింద నుంచి లాగేయడం వల్ల కిందికి వెళ్ళిపోతుంది. నేను సీజర్తో కట్ చేస్తున్నాను. కాటన్ థ్రెడ్ది. ఇప్పుడు జెర్రీ థ్రెడ్తో చూపిస్తాను. ఈ జెర్రీ థ్రెడ్తో చూపిస్తాను మీకు గొలుసు అనేది పైనుంచి కిందికి ఎలా వస్తుందనేది. ఇలా గుచ్చాలి. గుచ్చి నీట్‌గా థ్రెడ్ అనేది ఇలా తీసుకోవాలి. ఈ లిడిల్ చూడండి నేను ముందుకు వెనక్కి తిప్పుతూ ఉన్నాను. ఇలాగ నీట్‌గా నిదానంగా ఇలా తీసుకోవాలి. ఇలా చూడండి స్ట్రైట్‌గా నేను లిడిల్ పెట్టడం వల్ల మనం గుచ్చిన హోల్ అనేది చిన్నగా పడుతుంది. హోల్‌లో నుంచి నీట్‌గా థ్రెడ్ ఇలా అనడం వల్ల పైకొచ్చేస్తుంది. ఏ క్లాత్ నుంచి పోగులనేది అడ్డం లేకుండా మనకు నీట్‌గా ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? మనం తీసుకున్న తర్వాత జెర్రీ థ్రెడ్ కొంచెం స్టిఫ్‌గా అనిపిస్తుంది మనకు. అందుకు కొంచెం కింద కొద్దిగా లూజ్‌గా పట్టుకొని పైకి గొలుసు నీట్‌గా ఇలా తీసుకున్నాక ఇది ముందుకు అనుకొని ఇది లాగి మళ్ళీ ఫ్రంట్‌కెళ్ళాలి ఇట్లా. కిందికి రావడం జరుగుతుంది. ఓకేనా? ఇలా.
ఇట్లా ఇట్లా దగ్గరికి పట్టుకొని ఇట్లా తీసుకోకూడదు. తీసుకున్న వెంటనే ఇలా కొద్దిగా మనం లూజ్ చేసుకోవాలన్నమాట. లూజ్ చేసుకొని ముందుకొచ్చేయాలి. బాగా నేర్చుకున్నప్పుడైతే అది మనకు స్టిఫ్‌గా వచ్చినా కూడా మనకు వస్తుంది కాబట్టి చిన్న చిన్నగా వేసుకుంటా వచ్చేస్తాం. ఇప్పుడు ఫస్ట్‌లో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇదనేది లూజ్‌గా పెట్టుకోవాలి. ఈ పైన వచ్చిన ఈ గొలుసు రౌండ్ అనేది కింద నుంచి గొలుసు లూజ్‌గా పెట్టుకోవాలి. లూజ్‌గా పెట్టుకొని ఇలా తీసుకోవాలి. ఇట్లే తీసుకోవడం వల్ల ఇక్కడిక్కడే గుచ్చుకొని అది థ్రెడ్ అనేది రాదు, గొలుసు రాదు, మన కింద నుంచి థ్రెడ్ పైకి రాదు. కష్టంగా హోల్ అనేది గుచ్చి అక్కడే గుచ్చి పెద్దగా హోల్ పడడం, ఈ క్లాత్ అంతా అదే చెడిపోవడం జరుగుతుంది. హోల్ పడి ఖరాబ్ అవుతుందనమాట. అందుకే కొంచెం తీసుకున్నాక గొలుసును కొద్దిగా కింద నుంచి చేయితో కింద కింద పట్టుకొని ఉంటాం కదా మనము ఈ థ్రెడ్ను. ఆ థ్రెడ్ అనేది కొంచెం లూజ్గా పైకి అనుకొని ఇలా గుచ్చుకోవాలి మళ్ళీ ముందుకి. ఓకేనా? అర్థమైందా? నేను ఈ ఈ సూదిని చూడండి ఎలా తిప్పుతున్నాను. ఒకసారి అట్లని ఇట్లా అంటున్నాను. ఓకేనా? మీరు కూడా అలాగనే ముందుకి వెనక్కి తిప్పుతూ ఉండాలి లిడిల్ని. చెప్పినా కదా, దించేటప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం కింద నుంచి పైకి వేసినాం. అప్పుడు ఏం చేయాలి? సూది గుచ్చినప్పుడు లింక్ అనేది ఇలా ఉంటుందని చెప్పాను కదా నేను. సూదికి లింకు మనం థ్రెడ్ పట్టుకోవడానికి లింక్ అనేది ఇట్లా ఇచ్చింటాడు సూదికి. దించేటప్పుడు ఇలా ఉంటుంది. కింద నుంచి మనం పైకి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది. తీసుకునేటప్పుడు ఇలా తిప్పేస్తాం థ్రెడ్ తీసుకొని. ఇప్పుడు ఇది పైనుంచి కిందికి వస్తున్నాం. వచ్చినప్పుడు ఇప్పుడు ఈ లింక్ అనేది ఎట్లా వస్తుంది? రివర్స్ వస్తుంది. దించేటప్పుడు ఇలా ఉంటుంది, తీసుకునేటప్పుడు ఇలా ఉంటుంది. దీనికి ఇలా ఉంటుంది, దించేటప్పుడు ఇట్లా రివర్స్ వస్తుంది. దీనికి ఇలా దించుతాము, ఇలా తీసుకుంటాము. లింక్ అనేది రివర్స్ వస్తుంది అనమాట. ఇది సూది లింక్ అనేది. ఓకేనా? ఇలా అయిపోయింది. ఎడ్జ్కి వచ్చేసినాము. ఇలా థ్రెడ్ పైన గొలుసు ఇలా పట్టుకోవాలి. కింద గొలుసును కొద్దిగా లూజ్ చేసుకోవాలి. ఈ కింద గొలుసును స్టిఫ్గా పట్టుకొని ఈ పైన మనం పట్టుకున్న గొలుసును దానిపైనుంచి ఇలా దించేయాలి. కింద లాగుతూ ఉంటే వెళ్ళిపోతుంది థ్రెడ్. ఓకేనా? అయిపోయింది. ఈ విధంగా ఇక్కడ నుంచి మనం కింద నుంచి పైకి, పైనుంచి కిందికి ఈ 3 లైన్స్ పైనుంచి కిందికి వచ్చినాయి. ఈ 4 లైన్స్ కింద నుంచి పైకి పోయినాయి గొలుసు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మనము ఈ గొలుసు పైన జిగ్జాగ్ గొలుసు అని సెకండ్ వన్ చెప్తున్నాను. మనము ఈ జెర్రీ థ్రెడ్ మీద జెర్రీతో చూపిస్తాను మీకు. జిగ్జాగ్ గొలుసు అంటారు దాన్ని. మనం జిగ్జాగ్ మిషన్ మీద వెళ్తే ఇట్లా క్రాస్ వస్తుంది కదా, అలాగనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇలా వి టైప్ ఇలా వస్తుంది. జిగ్జాగ్ అంటే ఇక్కడ ఇట్లా జిగ్జాగ్ అంటే ఇలా వస్తుంది. మనకు త్రిభుజాకారం మాదిరిగా వచ్చేస్తుంది. క్రాస్ వెళ్తాం అనమాట. ఇలా వెళ్తాం, ఇలా క్రాస్. మీకు పెద్దగా చూపిస్తాను ఫస్ట్. మనం తర్వాత చిన్నగా వేసుకుందాం. ఇలా క్రాస్ వస్తుంది. నేను గొలుసు మీద చూపిస్తున్నాను. ఇంకోటి పక్కన కూడా వేసి చూపిస్తాను మీకు. ఇది అర్థం కాలేదంటే మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తాను. ఇలా క్రాస్ వస్తుంది. మనం పక్కన వేసి చూపిస్తాను మీకు ఒకటి ఎలా వస్తుంది అనేది. ఈ పక్కన వేసుకుందాం. ఇలా లైన్ వస్తుంది. ఫస్ట్ లైన్ వచ్చి జిగ్జాగ్ అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు మనం దీని మీద గొలుసు వేసుకుంటాం కదా, జిగ్జాగ్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలాగా వి ఆకారంలో క్రాస్ ఇలా వస్తుంది. గొలుసు ఉంటుంది కదా, దగ్గరకి వేసుకుంటాం అన్నమాట. జిగ్జాగ్ చైన్ స్టిచ్ అంటారు ఇంగ్లీష్లో అయితే.
గొలుసు అని తెలుగులో అంటాం కదా మనము. చైన్, జిగ్జాగ్ చైన్ స్టిచ్ అంటారు దీన్ని. జిగ్జాగ్ గొలుసు అంటారు. గొలుసు వేసిన తర్వాత గొలుసు పైన మనం ఈ చైన్ వేసిన తర్వాత ఇలా జిగ్జాగ్ మోడల్లో వస్తుంది అన్నమాట. ఇది మనం నెక్స్ట్ వేసుకోవడానికి మనకు పెద్ద పెద్ద డిజైన్స్, పెద్ద పెద్ద బ్రిందల్ వర్క్స్ మనకి వచ్చినప్పుడు ఈ జిగ్జాగ్ చైన్ స్టిచ్ అనేది చాలా ఇంపార్టెంట్గా వేస్తారు. ఇది వేస్తే చాలా అందంగా వస్తుంది వర్క్. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూడండి, ఈ జిగ్జాగ్ దీన్ని మీకు చూపిస్తాను కుట్టడం. ఇక్కడ వేసాం కదా, ఇక్కడ నుంచి ఎడ్జ్లో నుంచి మనం ఇక్కడ ముడి వేసేసినాం కదా. ముడి వేయకుండా కూడా డైరెక్ట్గా రావచ్చు. మనం ముడి చూపించాలి కాబట్టి నేను ముడి వేసి చూపించాను. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ తీసుకోవాలి. కింద నుంచి పైకి వెళ్దాము. మనం గొలుసు తీసుకుంటాం కదా, అలానే తీసుకోవాలి. తీసుకొని ఇది క్రాస్గా మనం తీసుకున్నాం కదా, ఈ క్రాస్ అనేది ఉంది కదా ఇక్కడ, ఈ క్రాస్లోకి ఫస్ట్ గొలుసు తీసుకుందాం. ఇలా అయిపోయిందే. మళ్ళీ ఇట్లా క్రాస్ రావాలి. మళ్ళీ ఇలా గొలుసు తీసుకో, మళ్ళీ ఇలా క్రాస్, ఇలా గొలుసు, మళ్ళీ ఇలా క్రాస్, మళ్ళీ ఇలా గొలుసు. జిగ్జాగ్ మోడల్ అనమాట. మనం గొలుసు వేసేదే క్రాస్ తీసుకుంటాం. ఇది పైకి మనకు రాకుండా నిదానంగా నీట్గా తీసుకోవాలి. ఈ గొలుసు అన్నది మనం వేసేటప్పుడు మీరు నేర్చుకుంటారు కాబట్టి ఇట్లా రావడం, ఇలా రావడం, ఇట్లా ముందుకు రావడం, ఇలా వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ తీసుకున్నప్పుడు ఈ కింద నుంచి మనం థ్రెడ్ని లూజ్ చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా గొలుసు కొంచెం పెద్దగా లాగి, తర్వాత నిదానంగా ఈ గొలుసు అనేది మనకు పైకి రాకుండా జిగ్జాగ్ మా గొలుసు అనేది నిదానంగా పెద్దగా అనుకొని క్రాస్గా వచ్చి తీసుకోవాలి. ఓకేనా? ఇలాగా ఫస్ట్ లూజ్ చేసుకోవాలి. లూజ్గా తీసుకొని ఇలా వేయాలి. మనం చిన్నగా వేసేటప్పుడు అక్కడక్కడ వేసేటప్పుడు పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు చూపించడానికి పెద్దగా చూపిస్తున్నాను కదా, అందుకు మనం గొలుసు లూజ్ చేసుకొని మీరు నేర్చుకునేటప్పుడు కూడా ఇలా పెద్దగా ఇంకా పెద్దగా అయినా వేయచ్చు. వేసి మీరు నేర్చుకునేటప్పుడు నీట్గా నిదానంగా పెద్దగా వేస్తూ నేర్చుకోండి. తర్వాత మనం ప్రాక్టీస్ అయిన తర్వాత చిన్నగా అక్కడక్కడ వేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రాక్టీస్ అనేది ఇట్లా పెద్దగా వేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? అర్థమవుతుందా చెప్పేది మీకు? ఇలా జిగ్జాగ్ మోడల్ పెద్దగా వేసి నేర్చుకోండి. ఫస్ట్ ఇలా క్రాస్ వచ్చేస్తాం. ఫస్ట్ మనము డ్రా అనేది చేసుకోవాలి. ఈ జిగ్జాగ్కి సొంతంగా కూడా వేయచ్చు. ప్రాక్టీస్ వచ్చిన తర్వాత మనం ఓన్గా కూడా మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా క్రాస్గా ఇలా వేయాలి. ఇలా వేసి అయిపోయింది కదా, ఎడ్జ్కి వచ్చేసినాం కదా. ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసినాం కదా, ఎండింగ్కి గొలుసు తీసుకుంటాం కదా. ఇక్కడ గొలుసు తీసుకొని ఇక్కడ చిన్నగా మళ్ళీ ఇంకో గొలుసు తీసుకొని దాన్ని పైకి తీసుకొని ఇలా పట్టుకొని పై గొలుసును కింద తీసుకున్న మన చిన్న గొలుసు ఉంది కదా, ఆ గొలుసును మనము మిడిల్తో ఇట్లా లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని దానిపైనుంచి మనం పైన తీసుకున్న దాన్ని ఇట్లా లాగేయాలి. లాగేస్తే ముడి వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ఇలాగా జిగ్జాగ్ మోడల్ అనేది ఇలా వస్తుంది. జిగ్జాగ్ చైన్ మోడల్ అంటారు ఇది అనమాట. ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే జిగ్జాగ్ గొలుసు అని అంటారు. ఓకేనా? జిగ్జాగ్ గొలుసు నెంబర్ 2 ఇది సెకండ్ మోడల్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఇది మీకు కాటన్ థ్రెడ్తో వేసి చూపించాను. కాటన్ థ్రెడ్తో కూడా వేయచ్చు. చాలా చిన్నగా వస్తుంది. కాటన్ థ్రెడ్తో కూడా బాగా నీట్గా
వస్తుంది. దీన్ని మనము సిల్క్ మనం కుచ్చుళ్ళకు చీర కుచ్చుళ్ళకు వాడతాం కదా థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్. ఆ థ్రెడ్స్ నుంచి కూడా వేయాలి, ఇది వేయాలి. అంటే ఈ రెండిటి మీద మనం బాగా ఈ కాటన్ థ్రెడ్తో ఈ జెర్రీ థ్రెడ్తో మనకు బాగా వచ్చినప్పుడు మనము ఇది ఇది ఈ వర్క్ అన్నది మళ్ళీ సిల్క్ థ్రెడ్తో కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ చాలా స్మూత్గా ఉంటుంది కదా, స్మూత్గా ఉంటుంది. అది దీనికి లిడిల్కి రావాలంటే నేర్చుకునేటప్పుడు తెగిపోతుంది. స్మూత్గా ఉంటుంది కాబట్టి అది మనకు తెగిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా వేసి గొలుసు ఇలా వేసిన తర్వాత ఎడ్జ్కి వచ్చేసినాం కదా. ఈ ఎడ్జ్కి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ముడి వేయకుండా ఈ ఎడ్జ్లో మనం మళ్ళీ క్రాస్గా ఇట్లా చిన్న గొలుసు తీసుకొని ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని ఇలా క్రాస్గా మనం ఇక్కడ వేసుకున్నాం కదా క్రాస్ లైన్స్, ఈ జిగ్జాగ్ మోడల్లోనే వెళ్దాం కుట్టుకుంటూ. ఇది కూడా అంతే, ఇలా తీసుకొని కొద్దిగా ఇలా లూజ్ చేసుకొని మళ్ళీ క్రాస్ తిరిగి ఇలా తీసుకోవాలి. మళ్ళీ గొలుసు తీసుకున్నాక ఈ గొలుసు అనేది కొంచెం లూజ్ చేసుకొని ఇలా, ఓకేనా. మీకు లూజ్గా మీకు చూపించాలి కదా, అందుకు లూజ్గా తీసుకోవాలి. నిదానంగా వేసుకోండి, ఏం స్పీడ్గా నేర్చుకోవాలి అనేది ఏం లేదు. డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తా కామెంట్స్లో. మీకు ఏదన్నా మళ్ళీ చూపించండి అంటే కూడా నేను చూపిస్తాను మీకు, ఓకేనా. మీకు అర్థమైంటే ఓకే, అర్థం కానప్పుడు నాకు మళ్ళీ కామెంట్ చేయండి, నాకు ఇంకోసారి చూపించండి అని. నేను మళ్ళీ కూడా వీడియో పెడతాను మీకు నీట్గా, ఇంకా నిదానంగా చూపిస్తాను మీకు, ఓకేనా. అర్థమవుతుంది అనుకుంటానమ్మా మీకు. ఇలా జిగ్జాగ్ ఇలా లూజ్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఇది గొలుసే, ఏమంటే మనము క్రాస్ అంటే జిగ్జాగ్ మోడల్లో గొలుసునే మనం ఈ మోడల్లో వేస్తున్నాం, క్రాస్ మోడల్లో. అది వేసుకున్నప్పుడు ఈ కింద గొలుసు అనేది పైకి రాకుండా మనము ఇలా పట్టుకొని తర్వాత ఇట్లా తిరగాలి. ఇది తీసుకున్నాం కదా గొలుసుని, ఇక్కడ ఈ కింద గొలుసు అనేది ఇక్కడే కూర్చోవాలి, పైకి రాకూడదు. పైకి వచ్చిందంటే మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది చూడండి, ఇది ఇప్పుడు పైకి వచ్చింది కదా, ఈ కింద గొలుసు అనేది పైకి వస్తుంది కదా. వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇట్లా వచ్చేస్తుంది వరకు, అంటే అది కలిసిపోతుంది. ఇట్లా క్రాస్ అనేది ఇట్లా నీట్గా క్రాస్ అనేది కనిపించదు. ఇలా పైకి రావడం వల్ల కలిసిపోయి వేరే కనిపిస్తుంది డిజైన్ అనమాట. అందుకే ఇట్లా తీసుకున్నప్పుడు మనము ఇలా వెనక్కి థ్రెడ్ ఇలా లాగాలి. అది కింద గొలుసు అనేది కింద కూర్చుంటుంది. ఇట్లా కూర్చున్నప్పుడు మళ్ళీ నిదానంగా మనం సైడ్కు థ్రెడ్ ఈ గొలుసుని తిప్పుకోవాలన్నమాట. ఇదిగోండి, మీకు చూపిస్తాను. ఇట్లా లాగడం వల్ల స్టిఫ్గా అక్కడే కూర్చుంటుంది చిన్న గొలుసు, కింద గొలుసు. తర్వాత మళ్ళీ మనం నిదానంగా అక్కడ పక్క తిప్పుకోవాలి. మళ్ళీ ఇక్కడ తీసుకున్నప్పుడు ఇట్లా పైకి అనుకొని ఇలా గట్టిగా పట్టుకోవాలి. తర్వాత ఈ గొలుసు అన్నది మనం లిడిల్లో ఉన్న గొలుసు అనేది కొంచెం పెద్దగా తీసుకొని ఇలా లాగాలి. లాగిన తర్వాత మళ్ళీ మనం క్రాస్కి వచ్చి ఇక్కడ తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది, అది అక్కడే కూర్చుంటుంది, అంటే కదలదనమాట. అక్కడ నుంచి గొలుసు పైకి రావడం అనేది జరగదు ఇలా లాగడం వల్ల, ఓకేనా. స్టిఫ్గా అనేది కూర్చుంటుంది అక్కడే. ఇలా మనకి ఈ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇట్లా జిగ్జాగ్ మోడల్లో. లేదు మనం ఇక్కడ స్టిఫ్గా లేకుండా కింద గొలుసు మనము అలాగే వేసుకుంటూ వెళ్తాం, ఉన్నీళ్ళు ఏం కాదు అనుకుంటే అప్పుడు కలిసిపోతుంది. అది జిగ్జాగ్ మోడల్ రాదు, వేరే మోడల్ వచ్చేస్తుంది, ఓకేనా. ఇది ఇప్పుడు ఎడ్జ్లో వచ్చేసినాము. చిన్నగా గొలుసు తీసుకొని ఆ గొలుసుని ఇలా పట్టుకొని ఇక్కడ కింద గొలుసు అనేది లూజ్ చేసుకొని దానిపైనుంచి పై గొలుసుని ఇలా వేసేస్తాం, ఇలా లాగేస్తాం కిందికి, ఓకేనా. అర్థమైందామా, నచ్చిందా మీకు ఇది జిగ్జాగ్ మోడల్ గొలుసు ఇది.
ఓకేనా. చిన్నగా వేసి చూపిస్తున్నా మీకు, ఒక లైన్ వేసి చిన్నగా వేసి చూపిస్తాను. నీట్గా ఎంత నీట్గా వస్తుంది, ముద్దుగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది వర్క్ నాకు వాళ్ళ ఇష్టం. ఇది జిగ్జాగ్ వర్క్ వేయాలంటే, బ్లౌజెస్లో వేయాలంటే నాకు వాళ్ళ ఇష్టం, చాలా ఇష్టంగా వేస్తాను నేను. ఇది కాటన్ థ్రెడ్తో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇలా తీసుకొని రెండు ఉన్నాయి కదా, జెర్రీతో వేసి చూపిస్తాను మీకు. చిన్న చిన్నగా ఇలా తీసుకుంటాం ములుసు. ఇలా చిన్న చిన్నగా గొలుసు వేస్తూ ప్రాక్టీస్ అయితే ఇట్లా చిన్నగా గొలుసు వస్తుంది. ఇప్పుడు చిన్నగా వేసి చూపిస్తాను మీకు, అంతే. జిగ్జాగ్ మోడల్ అక్కడక్కడే ఎంత ఎంత నీట్గా ఉంటుంది చూడండి. ఇక్కడే తీసుకొని బాగా ప్రాక్టీస్ అయినప్పుడు ఇలా వస్తుంది అనమాట. అక్కడక్కడే జిగ్జాగ్ మోడల్ ఎంత బాగుంటుందో. ఇది జరీతో వేస్తే, సిల్క్ థ్రెడ్తో రెండు పోగులు అనేది తీసుకొని వేస్తే బాగా కనిపిస్తుంది. ఇది వర్క్ అంటే మనం వర్క్లో ఎడ్జెస్కి వేస్తాము. ఇంకా ఇట్లా మనకు హోల్స్ పెట్టి మనకు జిగ్జాగ్ మోడల్, మనకు కలంకారీ వర్క్ వస్తుంది కదా, అది కలంకారీ వర్క్ మోడల్లో వేయాలన్నా కూడా ఇది ఎడ్జ్లో వేసి, అప్పుడు కలంకారీ వర్క్కి ఇది వేసుకుంటే భలే ఉంటుంది. ఇలా క్రాస్ క్రాస్ చిన్న చిన్నగా అక్కడక్కడే అనమాట. చూడండి ఎంత చిన్నగా వస్తుందో. ఇది జిగ్జాగ్ మళ్ళీ ఇది పెద్దగా వేయడం వల్ల ఇలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఇది మీకు స్క్రీన్లో బాగా, వీడియోలో మీరు ఎలా చూస్తారంటే దీన్ని బాగా పెద్దగా చేసి చూడండి, భలే నీట్గా కనిపిస్తుంది. ఇలా జిగ్జాగ్ మోడల్ అనేది ఒక గోట్ మాదిరిగా ఎడ్జ్లో మనకి ఒక గోటు మాదిరిగా వస్తుందన్నమాట. బార్డర్ లాగా కొంచెం రెండు సిల్క్ థ్రెడ్తో 2-3 లైన్స్ తీసుకొని ఈ ఇది జిగ్జాగ్ మోడల్ వేసినామంటే బ్రాడ్గా బాగా నీట్గా భలే వస్తుంది. ఇది బాగా కనిపిస్తుంది. ఇది వర్క్లో అయితే ఎక్కువ దీన్ని యూజ్ చేస్తాం మనం బార్డర్స్లో. ఏదన్నా పెయింటింగ్ వేసినప్పుడు ఎడ్జెస్కి వేయడానికి, అలానే ఏదైనా పట్టు క్లాతులు పెట్టి, నెట్ క్లాతులు పెట్టి వేస్తాం కదా, అప్పుడు ఇలాంటి ఈ వర్క్ ఎక్కువ యూజ్ అవుతుంది దానికి. అయిపోయింది, ఎడ్జ్కి వచ్చేసినాము. పైన గొలుసు ఇలా తీసుకొని కింద గొలుసుని లూజ్ చేసుకొని కొద్దిగా ఇలా వేసుకోవడం. అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మీరు చూసేటప్పుడు ఇలా స్క్రీన్ అనేది పెద్దగా చేసుకొని చూడండి, నీట్గా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. ఇట్లా చిన్నగా వస్తుంది.
ఇదే మోడలే ఇక్కడ వేసినాను మీకు. చిన్నగా కనిపిస్తుంది బాగా నీట్గా క్రాస్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, అర్థమైందా? మీకేమన్నా అర్థం కాకుంటే అడగండి నేను చెప్తాను అంటున్నా కదా. మీకు నీట్గా నిదానంగా నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి, మేడం ఇది అర్థం కాలేదు నాకు మళ్ళీ చూపించండి అంటే నేను మళ్ళీ చూపిస్తాను. ఏం ప్రాబ్లం ఏం లేదు. నేను యూట్యూబ్లోకి రావడమే నేను అందరికీ కొంచెం లేడీస్కి ఇంట్లో ఉన్న వాళ్ళకి బాగా హెల్పింగ్గా ఉంటుంది ఇది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు, బ్లౌజులు శారీస్ తీసుకొని బొటిక్ నడిపే వాళ్ళు చాలామంది ఉంటారు కదా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు. ఆ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది. మనం బ్లౌజులు కుట్టేటప్పుడు కూడా ఈ వర్క్ అనేది వేసి ఇవ్వడం వల్ల మనం ఎక్కువ అమౌంట్ని మనం తీసుకోవడం జరుగుతుంది. మంచిగా మనకి బాగుంటుంది. మ్యారేజెస్కి అట్లా అన్నీ ఇప్పుడు చాలా ఈ వర్కులు అనేది ప్రతి ఫంక్షన్కి ఈ వర్క్ బ్లౌజెస్ అనేది వర్క్ లెహంగాలు అనేది చాలా బయట చాలా ఉంది. నేను 20 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నా నేను. అయితే 20 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది. దీనికి అసలు ఈ ఈ మా ఈ వర్క్ మగ్గం వర్క్స్ అనేది పడిపోవడం అనేది జరగలేదు. ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. కంటిన్యూ బిజినెస్ ఇది బొటిక్ అనేది. కంటిన్యూ వర్క్ సాగుతూనే ఉంది. 20 ఇయర్స్ నుంచి నేను వేస్తూనే ఉన్నాను. ఎప్పుడు తగ్గించిందే లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా ఇప్పుడు పక్కకు వచ్చేసాను. దాని నుంచి వచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్తగా యూట్యూబ్లో స్టార్ట్ చేద్దాం చూపిద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను అనమాట. ఓకేనా, ఓకేమా? ఇది అర్థమైంటే మీకు నాకు కామెంట్ చేయండి. ఓకేనా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి లైక్ చేయడం వల్ల వీడియో వెళ్ళి అందరూ లేడీస్ అంతా చూడడము, అందరూ ఎవరైనా కానీ లేడీస్ జెంట్స్ ఎవరైనా కానీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చూసి నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఓకేమ్మా, బాయ్.